ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో భరణి గారు తనూజ కోసం చేస్తున్న ఆ సర్వీస్ ఏదైతే ఉందో, నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్‌లో ఎవ్వరు ఇప్పటి వరకు ఏం చేయలేదండి. లాస్ట్ ఇయర్ నిఖిల్ కొంచెం చేశాడు. మేబీ ప్రేరణ కోసం, యష్మి కోసం తన అనుకున్న ఫ్రెండ్స్‌కి చేశాడు. కానీ ఇప్పుడు తనూజని లిటరల్‌గా ఆయన ఒక పావుగంట సేపు అలాగే హెడ్ పట్టుకొని అలాగే ఉండడం గానీ, అసలు తనూజ గెలిచే వరకు కూడా ఇక ఆయన పక్క నుండి అంటే ఎలా అంటే ఒక చిన్న పాపని మనం ఉయ్యాల్లో వేస్తే ఎలా కేర్ తీసుకుంటామో అలాగే కేర్ తీసుకున్నారు ఆయన. లైవ్ చూస్తున్న వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు వేలు పట్టించి ఆ టబ్బులో పడుకోబెట్టటం గాని, అంటే ఆ పూల్‌లో పడుకోబెట్టటం గాని, ఆ పూల్‌లో పడుకునే ముందు అసలు ఆయన చెప్పిన జాగ్రత్తలైతే నాకైతే మైండ్ పోయింది. ఎలా పడుకోవాలి, తల ఎలా పైన పెట్టాలి, వాటర్ వస్తుంటే ఏ రకంగా బ్రీతింగ్ తీసుకోవాలి. ఆ! ఎవరి అంతేకాదు ఆయన, ఆయన తనూజకి చెప్తూనే ఫ్లోరా గారిని పిలిచి, "మేడం కొంచెం చెప్పండి ఫ్లోరాజీ, కొంచెం చెప్పండి తనూజకి ఏదన్నా రూల్స్ చెప్పండి" అంటూ మాట్లాడడం. అయితే తనూజ ఏమో, "నాన్న నేను వాటర్ ఫోబియా ఉంది, నాకు అదుంది, ఇదుంది" అంటే, "నువ్వేం కంగారు పడకు నాన్న నేనున్నాను" అనటం. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్తాను. మ్యాటర్ ఏంటంటే, ఈ టబ్‌లో నుంచి వాటర్ తీసి వెయ్యటం అనేది మామూలు టాస్క్ కాదు. పడుకున్న వాళ్ళకి ఒక రకమైన టాస్క్, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి దోల తీరిపోయే టాస్క్ అనకూడదు గాని. అయితే అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంటే భరణి గారు వాటర్ తీస్తున్నాడు. తీసి వెళ్తుంటే ఆహ్, ఒక పక్కన వాటర్ తీస్తూ ఇంకొక పక్కన తనూజని ఆయన మోటివేట్ చేస్తున్నాడు. ఎలాగా అంటే, "నాన్న తనూజ ఏం కాదు నాన్న, మనమే గెలుస్తాం నాన్న. అసలు మనదే తక్కువుంది నాన్న. రిలాక్స్ అయిపో నాన్న. నీకేమాత్రం తేడా వచ్చినా కూడా లేచిపో నాన్న" అంటూ ఇంతే ప్రేమగా, అసలు నిజం చెప్పాలంటే నాకైతే ఏమనిపించిందంటే, తనూజ గారికి భరణి లాంటి సపోర్టర్ దొరకడం చాలా గ్రేట్ అనిపించింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆయన అంటే ఈ టాస్క్ మొదలయ్యే ముందు ఆల్మోస్ట్ ఒక గంటన్నర, 2 గంటల పాటు డిస్కషన్స్ జరిగాయి. అందరూ అక్కడ తనూజని సపోర్ట్ చేసేవాళ్ళే. కానీ భరణి గారు చేసినంత సపోర్ట్ ఎవరు చేయలా. కళ్యాణ్ తనూజాకే, ఇమాన్యుయల్ తనూజాకే, భరణి తనూజాకే. అయితే రాము కూడా ఇక్కడ తనూజాకే, దివ్య తనూజాకే. రాము ఎందుకంటే తనూజాకి అన్నాడు, "నేను తనూజ దానిలో వేయను అన్న, వాటర్ అయితే వేయను. తీయడం అయితే తీయలేను గానీ వాటర్ అయితే వేయను" అని చెప్పాడనమాట. సో, ఇంతమంది తనూజకి సపోర్ట్ చేసినా కూడా అక్కడ పరిస్థితులు తారుమారైపోయాయి. అక్కడేమైందంటే, ఈ ఒక స్టేజ్‌లో భరణి గారు ఇంకా తనూజ దగ్గర నుంచి నీళ్లు తోడితే అక్కడ చాలా తక్కువొచ్చేసాయి. అయితే ఆయన ఏం చేశాడంటే పాపం, ఇంకా డెమాన్ పవన్ దగ్గర నుంచి కొంచెం తీయటం, మళ్ళీ రితు నుంచి కొంచెం తీయడం, సంజన నుంచి కొంచెం తీయడం. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి క్లారిటీ రాలా. అయితే ఒక స్టేజ్‌లో ఏమైందంటే, బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, పాజ్ చేసేసి గేమ్, "మీకసలు ఆట అర్థమైందా? మీరెవరినో ఒకళ్ళని సపోర్ట్ చేయండి. లేదంటే ఇద్దరిని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయని వాళ్ళ దానిలో నీళ్ళేసేయండి. మీరందరిని సపోర్ట్ చేస్తే" అంటే భరణి గారినే కాదు, అక్కడ ఇమాన్యుల్ గాని, దివ్య గాని, ఒక స్టేజ్‌లో అంత పులగం అయిపోయిందనమాట. ఎవరిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లా. అదేంటి రాము ఏంటి సంజన గారి దానిలో వేస్తున్నాడు. మళ్ళీ అదే రాము ఎందుకు శ్రీజ దానిలో వేస్తున్నాడు. ఇలా రకరకాల డౌట్‌లు. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లా. కానీ తనూజని మాత్రం ఏ1 అంటారా? ఏ1+ అంటారా? ఏ1++ అంటారా తెలీదు గానీ, అంత సపోర్ట్ చేశారనమాట భరణి గారు తనూజని. ఆఖరిలో ఏమైందంటే, అంటే ఈ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ డేమన్ ఎవ్వరిని అడగలా పాపం. అయితే అందరూ వచ్చి ఏమన్నారంటే, "అరే నాకు నువ్వు సెకండ్ ఆప్షన్, నువ్వు నా థర్డ్ ఆప్షన్" అంటే, "పర్లేదన్నా, ఏదన్నా పర్లేదు, కొంచెం రితుకి హెల్ప్ చేయండి" అంటూ. నాకు తెలిసి భరణి గారి తర్వాత హైయెస్ట్ హెల్ప్ చేసిందైతే నాకైతే పవన్ అనిపించింది. ఎందుకంటే పాపం తను కూడా అదే డేంజర్ జోన్‌లో ఉంటూ, తను రితు కోసం పడ్డ కష్టం నాకైతే చాలా ఇదిగా అనిపించింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఇక భరణి గారికి ఏమైందంటే, ఒక స్టేజ్‌లో ఏమైందంటే, సుమన్ శెట్టి గారు ఎక్కువ సేపు టైం వేస్ట్ చేస్తాడాయన. వాటర్ రాకుండా పాజ్ అయిపోయింది. అయితే ఆ టైంలో ఏమైందంటే, ఇంకా లోపలున్న వాళ్ళందరూ గజ 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 వణికిపోతున్నారనమాట. ఇక తనూజకి గూడా వణుకొచ్చేస్తుంటే, "అమ్మ నువ్వు ఆపేసేయి అమ్మ, ఆపేసేయి, ఏం కాదు. నువ్వు డేంజర్ జోన్‌లో ఉన్నా కూడా నువ్వు బయటికెళ్ళవు, ఎలిమినేట్ అవ్వవు నాన్న నువ్వు" అంటూ భరణి గారు ఆయన ఇచ్చిన ఎలివేషన్, అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. అయితే ఇక్కడ చాలా సేపు పొజిషనింగ్ గురించి చాలా డిస్కషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి లేదు ఆ జోన్‌లో. ఎలా అంటే ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనం పక్కన ఆ సపోర్ట్ లేని వాళ్ళని పెట్టాలి. అలాగే మన పక్కనున్న వాళ్ళు మనకి యాంటీగా ఉండకూడదనమాట.
సో ఇవన్నీ డిస్కస్ చేసుకుని మొత్తానికైతే ఈ చివర ఫస్ట్ ఫుల్ గా కనబడుతున్న దానిలో డెమోన్, దాని పక్కన సుమన్, దాని పక్కన తనుజ, దాని పక్కన సంజన, అంటే సంజన తనుజ పక్క పక్కన ఉన్నారు. అటు చివర శ్రీజ ఉంది, శ్రీజ పక్కన రితు ఉంది. సో రితుకి శ్రీజకి ఏమైందంటే శ్రీజ దగ్గర నుంచి దివ్య తోడుతోంది, సారీ దివ్య వేస్తోంది, కళ్యాణ్ ఏమో తోడుతున్నాడు, వైస్ వర్స అనమాట. కళ్యాణ్ రితుకి వేస్తున్నాడు వాటర్, దివ్య ఏమో శ్రీజకి వేస్తుంది. శ్రీజకి ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు వేశారు, రితుకు కూడా వేశారు. రితుకు రాము వేశాడు, ఇమాన్యుల్ వేశాడు, అంటే అందరూ వేసుకున్నారు ఒక దానిలో ఒకటి. కానీ పాపం దివ్య మాత్రం రితు కోసం స్టాండ్ తీసుకుంది. నెక్స్ట్ ఇంకా అదే భరణి గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అయితే గేమ్ గెలిచిన తర్వాత మాత్రం చాలా మైన్యూట్ గా గెలిచింది, చాలా సపోర్ట్ వచ్చింది. అందుకే మీకు థర్డ్ ప్రోమో చూడండి, నాకు నాన్న తప్ప ఎవరు సపోర్ట్ లేదు అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయింది తనుజ. ఎందుకంటే అక్కడ భరణి గారి కష్టం మామూలుగా లేదండి. ఎందుకంటే ఆయన ఏజ్ కానీ ఆయనకున్న షోల్డర్ ప్రాబ్లం కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే తనుజ గారిని అలాగా తీసి, అంటే అక్కడ ఫేక్ ప్రామిస్లు చాలా జరిగాయి, నేను ఈ దానిలో వేయను అని కొంతమంది చెప్పుకున్నారు. కానీ అక్కడ అంతా మారిపోయింది అనమాట. అయితే ఇంకా తనుజ, అమ్మ నువ్వు మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడమ్మా, ఏదో ఒకటి మాట్లాడు, నీ గన్నక అవ్వకపోతే లేచిపోమ్మా, ఏం కాదమ్మా అని చెప్పేసి అనడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం తనుజ అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. తనుజ దానిలో ఒక ఇమాన్యుల్ తప్ప ఎవరు వేయలేదు, మిగతా వాళ్ళందరూ తీసేవాళ్ళే. ఇంకా ఆ పంపు తప్ప, పంపు ఒకటిను ఇమాన్యుల్ ఇద్దరే తీశారు. రాము కూడా వేయలేదు, దివ్య వేయలేదు. నెక్స్ట్ కళ్యాణ్ ఎటు వేయలే, కళ్యాణ్ అక్కడ కూర్చుని పోయాడు, దివ్య వేయలేదు. ఇమాన్యుల్ ఒక్కడు మాత్రం కొంచెం స్టార్టింగ్ లో వేశాడు, తర్వాత అది కూడా లేదు. అయినప్పటికీ కూడా తనుజాకి సంజనాకి వీళ్ళ మధ్య కొంచెమే తేడా ఉంది. నాకైతే షాక్ అయిపోయారు అనమాట నేను. సో మొత్తానికి అయితే మాత్రం ఈరోజు సేఫ్ జోన్ లోకి తనుజ వచ్చింది అంటే మాత్రం దానికి కారణం భరణి గారు. ఇప్పటికీ తనుజకు అర్థం అవ్వాలి, భరణి ఈ ఒక్క ఫోటో చాలు ఫ్రెండ్స్. అసలు ఆయన చంటి పాపలాగా పట్టుకున్నాడు ఆయన. ఈయన పట్టుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకొని వాళ్ళ కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఆఖరికి పాపం డెమోన్ అయితే ఫుల్ మునిగిపోతే ఇంకా అప్పుడు రాము వచ్చి పట్టుకున్నాడు అనమాట. ఏం చేస్తాడు రాము మాత్రం, ఏం చేయలేడు కదా. సో ఈ టాస్క్ గెలిచిన తర్వాత వీళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే నడిచింది. ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్. ఆ టాస్క్ లో కళ్యాణ్ అయితే గెలవడం జరిగింది. ఆఖరిలో తనుజ అండ్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా కళ్యాణ్. సో యాక్చువల్లీ తనుజ గెలవాల్సింది, కళ్యాణ్ గెలిచాడు. అది కూడా చీటింగ్ జరిగిందంట. మరి ఏంటో ఆ చీటింగ్ ఏంటి, ఎవరు చేశారు, కళ్యాణ్ చేశాడా, భరణి చేశాడా, తనుజ విషయంలో ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇదంతా కూడా వీకెండ్ ఎపిసోడ్ లో అయితే చాలా ఖచ్చితంగా జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ టాస్క్ గురించి మీరేమంటారు? నాకైతే ఈ టాస్క్ పెట్టకూడదు అనిపించింది. ఒక్కొక్కళ్ళ మొహాలు మామూలుగా ఉబ్బిపోలేదు. దాదాపుగా 1.5 గంటల పాటు వాళ్ళు అలా నీళ్ళల్లో ఉండిపోవడము, ఊపిరి ఆడకపోవడం చాలా జరిగింది. ఎవరు గివప్ ఇవ్వట్లా. ఇంకా బిగ్ బాస్ ఉన్న వాళ్ళ ఎవరికి ఎక్కువ ఉందో చెప్పండి, ఎవరికి తక్కువ ఉందో చెప్పండి అంటే తనుజకు తక్కువ ఉందంటే ఎస్ యు ఆర్ విన్నర్ అని చెప్పేసాడు అనమాట. సో తనుజ సేఫ్ జోన్ లోకి వెళ్ళింది, తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఆడింది, అంత బాగానే ఉంది. సో నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.